గ్రామాల్లోని సమస్యలు గ్రామ సభల ద్వారానే పరిష్కారం అవుతాయని సర్పంచ్ స్వప్న హరీష్ తెలిపారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామంలో గ్రామ సభ నిర్వహించినట్లు తెలిపారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు. 10 మంది వార్డు మెంబర్లకు గాను గ్రామంలోని ఒక్కొక్కరికి అభివృద్ధి పనులు శాఖలు అప్పజెప్పినట్లు తెలిపారు. సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మరియు గ్రామ ప్రజల సమక్షంలో మొదటి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గత 2 సంవత్సరాలుగా అధికారుల పాలనలో గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలు మరియు వాటి ఎలా తీర్చాలని చెప్పి ఒక ఉద్దేశంతో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ప్రజలు చాలామంది హాజరై వారి యొక్క సమస్యలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా గ్రామంలో పాలకవర్గం ప్రతి ఒక్కరు కూడా తమ భాగస్వామిగా ఉండాలని ఒక ఆకాంక్షతో, ఆదర్శంగా ఉండాలనే కోరికతో ఒకటి ఉప సర్పంచ్ గారికి వైద్య ఆరోగ్య శాఖ అందరూ కూడా నేను కూడా పాలకవర్గం గ్రామాభివృద్ధిలో ఉంటాం, భాగస్వామ్యం అవుతామనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఒక శాఖ కేటాయించి వారికి ఆ శాఖ తరఫున ఎలాంటి సమస్యలున్నా, వాటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నా కూడా ఆ శాఖ తరఫున వారే చూసుకుంటారు. ముఖ్యంగా గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఈ శాఖలుగా విభజించి ప్రతి ఒక్కరికి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. గౌరవ మంత్రి, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి సారథ్యంలో గ్రామంలో ఉన్న ఇప్పటికీ పేరుకపోయిన పనులు, పెండింగ్లో ఉన్న పనులన్నింటి కూడా పూర్తి చేసేందుకు మంచి ప్రణాళికలు రచించడం జరిగింది. త్వరలోనే కలిసి కూడా మా యొక్క సమస్యలు కూడా తెలియజేసి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.